హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మా ఇంట్లో స్పెషల్ అయితే బొబ్బట్లు అనమాట. సో బొబ్బట్లు వెనుకున్న విశేషం ఏంటి అంటే మా అబ్బాయి అయితే మా బుజ్జిగాడు బోల్తా పడ్డాడు. సో అందుకని నేను ఆల్రెడీ బాగా ఉడకపెట్టుకున్న ఒక గ్లాస్ శనగపప్పు, అలాగే బాగా మెత్తగా చేసుకున్న బెల్లం కూడా రెడీగా పెట్టుకున్నాను. ఆల్రెడీ నేను ఒక బౌల్లో మైదా పిండి బాగా నానబెట్టుకుని బాగా నూనె వేసుకుని పెట్టుకున్నానండి. సో ఇప్పుడు శనగపప్పు బెల్లం బాగా నురిమేలాగా నేను మిక్సీలో పెట్టుకున్నాను అనమాట. కాస్త అందులో మనం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మంచి అరోమా కోసం టేస్ట్ కోసం మనం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా మెత్తగా రెడీ అయిపోయింది. బాగా గ్రైండ్ చేసుకుంటే మరి అంత గ్రైండ్ కాకుండా మరి అంత కచ్చినా మనకు బాగుంటుంది. మధ్యలో అలా బెల్లం తగులుతూ అలాగే పప్పు కూడా రెడీ చేసుకుంటూ. సో ఇప్పుడు చూసారా, నేను అరిటాకు పైన ఆయిల్ కూడా బాగా అప్లై చేసుకున్నాను. చేతిగా ఫ్రెష్గా చేయి కడుక్కుని ఆయిల్ బాగా అప్లై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మైదా పిండి మీద మనకి చేతికి అచ్చులు అంటుకోకూడదు. సో అందుకని నేనైతే ఆ మధ్యన ఫస్ట్ ఇలా రౌండ్ చేసుకుని నేను అలా అనుకున్నాను. సో స్టఫ్డ్ పెట్టుకుంటాను కాబట్టి మధ్యలో లైట్గా కొంచెం గుండె కింద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను బాగా మిక్సీ పట్టుకున్న ఆ యొక్క శనగపిండి బెల్లంది అనమాట. దాన్ని నేను ఆల్రెడీ ముద్ద చేసుకుని పెట్టుకున్నాను. ఎందుకంటే ఎలా పడితే అలా పెట్టేస్తూ ఉంటే అది అసలు గందరగోళంగా అలా చెదరకుండా ఉండిపోతుంది. సో అందుకని నేను ఆ ముద్దకని చేసుకుని పెట్టుకున్నాను. సో దాన్ని మళ్ళీ చుట్టూట ఇలా అనుకుని నేను మళ్ళీ దాన్ని కూడా రౌండ్ చేస్తున్నానండి. ఇప్పుడు అరిటాకు పైన బాగా అలా వద్దుకుంటూ కూర్చోవాలి. అలా వద్దుకుంటూ ఉంటే కనుక మనకు ఏమవుతుందంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో ఏంటంటే మధ్య లోపలే ఉండిపోయి ఒక చోట రౌండ్గా ఉండిపోతుంది. చుట్టూట ఏంటంటే మైదా పిండి వస్తూ ఉంటుంది అనమాట. అలా కాకుండా చివరి వరకు మనం పెట్టుకున్న స్టఫ్డ్ చివరి వరకు రావాలి అనుకుంటే కనుక మొత్తం రౌండ్ చేసుకుని అలా మెల్లిమెల్లిగా అనుకుంటూ ఉండాలి. అలా అనుకున్న తర్వాత ఒక పైన అయిన తర్వాత మళ్ళీ దాన్ని తిరగవేసి అలా అనుకోవాలి. అలా అనుకుంటూ ఉంటే మనకి చుట్టూట కూడా స్టఫ్ వస్తున్నట్టు ఉంటుంది. లేకపోతే ఆ మైదా పిండి చూసారు అలా తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ పెనం మీద వేడెక్కిన పెనం మీద ఆయిల్ కానీ నెయ్యి వేసుకుంటే చాలా బెటర్. సో నెయ్యి వేస్తున్నాను నేను. అలాగ ఫస్ట్ నేను చిన్నగా చేస్తున్నానండి. ఎందుకంటే స్వీట్ ఎక్కువ కొద్ది మనకి మొహం ముడుచుకుంటుంది. సో ఇదైతే మేము 3 months నుండి వెయిట్ చేస్తున్నాము. మా బాబు ఎప్పుడు బోల్తా పడతారా అని చాలా ట్రై చేశాడు. నైట్ అయితే బోల్తా పడ్డాడు. అప్పటికప్పుడు అవ్వదు కాబట్టి ఈరోజు మార్నింగ్ నేను చేసుకున్నాను. సో చిన్నగా చేసుకుంటే చిట్టుగా చిన్నగా బాగుంటాయి. టేస్ట్ కూడా భలే ఉంటుంది అనమాట. వాటిని చూసే కొద్దీ ఇంత చిన్నగా ఎంత ముద్దుగా ఉన్నాయని చెప్పి మనకు తినాలనిపిస్తుంది. సో అంత పెద్దవి కాదు, బాగా కాలాలన్నమాట. ఇవి మైదా పిండివి కాబట్టి అంత బాగా కాలితే అంత బెటర్. సో 2 వైపులా బాగా కాలిన తర్వాత చూసారా చిన్నగా ఎంత బాగున్నాయో. సో తినేయడానికైతే నేను రెడీగా ఉన్నాను. సో నేను ఎప్పుడు బొబ్బట్లు చేసుకుంటానా నేనైతే ఎదురు చూస్తున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చాయండి. నేనైతే ఇంకా కావాలంటూనే ఉన్నాను. ఎందుకంటే చిన్నగా చిట్టుగా చాలా భలే